సో, ఈ సినిమా కోసం నువ్వు హార్స్ రైడింగ్ నేర్చుకున్నావు. సార్. ఇంకేం నేర్చుకున్నావు? హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. తర్వాత వైజాగ్ యాస నేర్చుకున్నాను. హ్మ్. ఇంకా అంతే సార్. ఇంకా వర్క్‌షాప్ Action జరిగింది. sequences also, yeah, like అది fight both sequences. basically Yeah, I mean, like very different Yeah. thing you try. డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాను. పీపుల్ గురించి నేర్చుకున్నాను. పీపుల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాను. హ్మ్. జనాలు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా నేర్చుకున్నా సార్. సో, అది ఆటోమేటిక్‌గా ఇండస్ట్రీలో పుట్టి పెరిగావు కాబట్టి అది నీకు ఆటోమేటిక్‌గా వంట పట్టిద్ది. దాన్ని Yeah. ప్రత్యేకంగా ఇది నేర్చుకోవాల్సిన ఇది పని లేదు. నిజంగా అంటే లైక్ ఈ ఆస్పెక్ట్ ఏదైతే లాస్ట్‌లో ఉన్న ఆస్పెక్ట్ హ్మ్. అది నాకు ముందర వరకు రాదు. హ్మ్. ఎందుకంటే నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. నాకు ఏమైనా అనిపిస్తే చెప్పేస్తా. హ్మ్. ఎలాగైనా వచ్చేది. తర్వాత కాన్సిక్వెన్సెస్ కొంచెం చూసుకుందాం అనే ఉంటుంది. ఎందుకంటే నాకు అది నా రెస్పెక్ట్ టువర్డ్స్ ద అదర్ పర్సన్ దట్ నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నా. అది నా ఆనెస్టీ. అది నేను అనుకునేవాడిని. బట్ టర్న్స్ ఔట్ అది పనికిరాదు అన్ని సినారియోస్‌లో అని తర్వాత అర్థమైంది. సో, అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండటం డెఫినిట్‌గా నష్టం అయితే ఉంటుంది. అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా నీ లైఫ్‌లో? ఆ! ఉన్నాయి సార్. చాలానే ఉన్నాయి. ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదా ఓన్లీ. బట్ ఉన్నాయి. చాలానే ఉన్నాయి అలాంటివి. బట్ యాహ్! అదే పడ్డాం. బొక్కబొర్ల పడ్డాం. నేర్చుకున్నాం. నించున్నాం మళ్ళీ. హ్మ్. మళ్ళీ పడినా నించుంటా. హ్మ్. సో, ఇప్పుడు జనాలతో ఎలా మెలగాలి ఏంటనేది మేనేజ్‌మెంట్ అనేది వచ్చిందా? మెల్లిగా మొత్తం రాలేదు. కాదు, సుమ అది గారికి బ్రహ్మాండంగా వచ్చు కదా! అది నీకెందుకు రాలేదు? నాకు మెల్లిగా వస్తుంది సార్. అదే ఇంకా నేను నేర్చుకుంటున్నా. అమ్మ కూడా ఏంటంటే నాతో ఎప్పుడు చెప్పేది. తనకు కూడా డే 1 నుంచి రాలేదది. త్రూ హర్ ఎక్స్‌పీరియన్స్, త్రూ హర్ సర్కమ్‌స్టాన్సెస్ ఇవన్నీ కూడా తను చూసుకొని ఫైనల్‌గా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దట్ డిడ్ంట్ హ్యాపెన్. రోమ్ వాజంట్ బిల్ట్ ఇన్ 1 డే. అది చాలా సంవత్సరాలు ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కూడుకొని ఫైనల్‌గా అది అలాగా రోమ్ అనే సిటీ బిల్డ్ అయింది. అలాగే అమ్మ కూడా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో షీ ఈస్ ద సుమ గర్గల నౌ. అండ్ నేను కూడా ఎక్స్‌పీరియన్సెస్ గురించే వెయిట్ చేస్తున్నాను. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. హ్మ్. గ్యాదర్ చేస్తాను ఇంకా. సో, ఈ సినిమాకి మ్యూజిక్ సార్. చాలా ప్లస్ పాయింట్. అవును సార్. ఇప్పుడు రిలీజ్ అయిన 2 పాటలు మంచి హిట్. సార్ థ్యాంక్ యూ సార్. 'తయారే' గాని, హ్మ్. 2 డేస్ బ్యాక్ వచ్చిన వనవాసం. 'వనవాసం' గాని మంచి హిట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. హ్మ్. సో, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గురించి ఏం చెప్తారు అసలు ఏంటి? మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడాలి ఇప్పుడు 'తయారే' గాని ఏదైనా. సో భైరవ గురించి సార్. భైరవ ఇస్ ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్. కొన్ని సార్లు కొన్ని బిట్స్ గాని, కొన్ని మ్యూజిక్ గాని తను క్రియేట్ చేసింది. మా సినిమా గురించి చూస్తుంటే కీరవాణి గారు, రాజమౌళి గారికి ఈ పాట ఇచ్చారు అంటే నమ్మేయొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ గాని, ఆ లెవెల్ ఆఫ్ మాస్టరింగ్ గాని అన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. సో హి ఈస్ వెరీ టాలెంటెడ్. హి ఈస్ వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్. ఆస్కార్ స్టేజెస్ పైన పాడాడు ఆయన. అండ్ తన సింగింగ్ కేపబిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తను జస్ట్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. తను చాలా పాటలు పాడాడు. ఆ పాటల్లో ఎమోషన్‌ని భలే పలకగలుగుతాడు. మీకు 'పెనివిటి' అని ఒక సాంగ్ ఉంది మన భలే అంటే లైక్ అరవింద్ ఆ! సమేత. పాటలో ఎమోషన్‌ని తీసుకురావడం అనేది చాలా కష్టమైన థింగ్ అని నేను నమ్ముతాను. యాస్ ఎ సింగర్. దాన్ని భలే తీసుకొస్తాడు. ఇప్పుడు మా దాంట్లో కూడా 'వనవాసం' అనే సాంగ్‌లో ఒక ఎమోషన్ ఉంటది. కొన్ని స్పేసెస్‌లో అది భలే తీసుకొచ్చాడని నమ్ముతున్నాను. సో అలాగా హి వాస్ క్రేజీ టు వర్క్ అండర్ భైరవాస్ మ్యూజిక్. ఇట్స్ ఎన్ ఎక్సైటింగ్ జర్నీ. హ్మ్.